హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ బ్రేక్‌ఔట్ మీద అనాలిసిస్ వీడియో అప్‌లోడ్ చేశాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇప్పటివరకు ఈ అనాలిసిస్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు వీడియో చూడొచ్చు. దీన్ని రిలేట్ చేసుకుంటేనే నేను ఇవాళ 25 ఈఎంఏ మీద అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈఎంఏ వచ్చేసి 25 ఈఎంఏ. సీ, ఈఎంఏ అనేది ఎలా వర్క్ చేస్తది? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్తాను. మార్కెట్‌లో క్యాండిల్ చార్ట్ ఇచ్చే అక్యురసీ 100%. క్యాండిల్ చార్టే మొత్తం అక్యురసీ ఇచ్చేస్తది. కానీ మనం ఈఎంఏ యూజ్ చేసేది ఫర్ సపోర్ట్ అంతే. ఈఎంఏ అనేది ఓన్లీ ఫర్ సపోర్ట్. దానికి మించి ఇంకా వేరే ఏం లేవు. ఎంఏసిడి యూజ్ చేయండి, ఆర్ఎస్ఐ యూజ్ చేయండి, బోలింజర్ బ్యాండ్ ఏమైనా యూజ్ చేయండి మీరు. మార్కెట్‌లో అది ఓన్లీ ఫర్ వన్ డే క్యాండిల్ అనాలిసిస్ అంతే. ఇప్పుడు ఇంట్రాడేలో మీరు క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ చేయాలంటే ఓన్లీ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్. పక్కన మనం ఏమైనా సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే మనం తీసుకునేది ఓన్లీ ఈఎంఏ. ఈఎంఏ వచ్చేసి 25 ఈఎంఏ. మీరేం చేయాలంటే ఇండికేటర్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈఎంఏ అని సెర్చ్ చేయండి. మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్ వస్తది కదా! అది మీరు ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సెట్టింగ్స్‌లోకెళ్ళి 25 ఈఎంఏ మీరు ఇక్కడ ఆల్రెడీ 9 ఈఎంఏ వస్తది. దీన్ని బ్యాక్ చేసేసి 25 ఈఎంఏ మీరు ఇక్కడ తీసుకోవాలి. 25 ఈఎంఐ ఎలా మీరు తీసుకుంటారో, అలాగే క్యాండిల్ చార్ట్‌లో ఇలా వచ్చేస్తది మీద. ఇప్పుడు నేను ఇది హైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి 25 ఈఎంఐ వచ్చేసింది. ఇలా 25 ఈఎంఐ వచ్చేస్తది. ఇప్పుడు ఈ 25 ఈఎంఐ వర్క్ ఎలా చేస్తది? ఎలా మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి? ఈ మార్కెట్ ఇక్కడికెళ్ళి పడుతుంది. ఇక్కడికెళ్ళి రైజ్ అయితుంది. ఇది ఎలా మనం ఫైండ్ ఔట్ చేయాలి? మీకు నేర్పిస్తాను నేను. చూడండి. ప్రీవియస్ బ్రేక్ డౌన్ ఉంటది కదా! ఈ బ్రేక్ డౌన్‌కి ఇంకో బ్రేక్ డౌన్ లెవెల్ మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేసిందనుకోండి. ఈఎంఐ అనేది మీదికెళ్ళి రావాలి. ఇది ఇండికేట్ చేస్తది మార్కెట్‌లో ఫాల్. ఓకే. ఇలా గాకుండా మార్కెట్‌లో బ్రేకౌట్ ఉంది. ఓకే. బ్రేకౌట్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి అదే బ్రేకౌట్ పాయింట్ దగ్గరకొస్తుంది. ఈఎంఐ అనేది కిందకెళ్ళి రావాలి. ఇదొచ్చేసి మీకు బయింగ్. ఇది డైరెక్ట్. ఇది డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇది డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. ఓకేనా? ఇప్పుడు ఇండైరెక్ట్ ఎలా? ఇండైరెక్ట్ అనేది బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. ఓకే. దాని తర్వాత ఏమైందంటే, ఈ బ్రేకౌట్ లెవెల్ అనేది మీద బ్రేక్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా మళ్ళీ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గరకొచ్చిందంటే, మార్కెట్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ ఉంది గదా! ఆ బ్రేక్ డౌన్ లెవెల్‌కి ఇక్కడ స్ రెస్పెక్ట్ ఇస్తది. ఇక్కడేమైతదంటే, ఇక్కడ సేమ్ అలాగే ఈఎంఐ అనేది మధ్యలో క్రాస్ ఓవర్ అవ్వకుండా మీదికెళ్ళొస్తది. ఇది గూడా వచ్చేసి మనకు సెల్లింగే ఇండికేట్ జేస్తది. ఓకే. ఇంకా ఫోర్త్ వచ్చేసి బ్రేకౌట్ ఉంది. బ్రేక్ ఫెయిల్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకొచ్చిందనుకోండి. ఇది మళ్ళీ మనకు బ్రేకౌట్ ఇస్తది. ఇదేంటిది? ఇది బ్రేకౌట్ లెవెల్ రెస్పెక్ట్ ఇచ్చేస్తదనమాట. ఇక్కడ ఏం గావాలి? ఇక్కడ మన ఈఎంఐ అనేది కిందికెళ్ళి ఇక్కడ వచ్చేసిందనుకోండి. ఇక్కడ వచ్చేస్తది బయింగ్. సో, ఇలా మార్కెట్‌లో ఈఎంఐ ప్రీవియస్ బ్రేకౌట్‌కి బ్రేక్ డౌన్ లెవెల్ మీద వస్తేనే మార్కెట్ ఇక్కడికెళ్ళి ఫాల్ అవుతది. ప్రీవియస్ బ్రేకౌట్ దగ్గరొస్తేనే మార్కెట్ ర్యాలీ ఇస్తది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కి సపోర్ట్ ఇస్తేనే మార్కెట్ అక్కడికెళ్ళి ఫాల్ అయితది. రెసిస్టెన్స్ ఫెయిల్ అయితది ఇక్కడ. దాని తర్వాత బ్రేకౌట్ ఉంది గదా! ఇండైరెక్ట్ బ్రేకౌట్‌కి మళ్ళీ డైరెక్ట్ బ్రేకౌట్ రెస్పెక్ట్ ఇస్తేనే బయింగ్ అయితది. అప్పుడు మార్కెట్ ఈఎంఐ అనేది కిందకెళ్ళి తీసుకెళ్ళాలి. సో, ఇవొచ్చేసి పాయింట్స్. ఇప్పుడు ఈ పాయింట్స్‌ని రిలేట్ జేసి మనం మార్కెట్‌లో అనాలిసిస్ జేయాలనుకుంటే ఈఎంఐ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు జూసుకున్నట్టయితే ఇది రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్. దాని తర్వాత మార్కెట్ ఇంకో బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ ఇచ్చేసింది. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇచ్చిందా? దాని తర్వాత ఈఎంఐ అనేది బ్రేక్ అయ్యి ఇక్కడ మనకిచ్చేసింది క్లోజింగ్. ఫాల్ కంటిన్యూ. ఓకే. సో, ఇలాగే మీరిక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత ఈఎంఐ బ్రేక్ అయింది. ర్యాలీ కంటిన్యూ. ఇప్పుడు ఇలాగే మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేకౌట్ ఇచ్చేసింది. ఈఎంఐ ఇక్కడ మళ్ళీ బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్‌లో ఇక్కడే మళ్ళీ ర్యాలీ. మనం కొంచెం వెనకాల తీసుకుంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడుంది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈఎంఐ మీదికెళ్ళొచ్చేసింది. ఇక్కడ కూడా రిజెక్షనే. ఇక్కడ కూడా రిజెక్షనే. దట్స్ వై మార్కెట్ ఇక్కడ ఫాల్ అయింది. సో, ఇలా మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్స్ మీద మార్కెట్ ఎప్పుడైనా సపోర్ట్ తీసుకున్నాననుకోండి, ఈఎంఐ అనేది బ్రేక్ కావాలి. అయితేనే మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటది. ఇలాగే మీరు ఇంట్రాడే 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్‌లో ట్రేడ్ చేసుకోవాలి. ఇది 5 మినిట్స్‌లో వర్క్ చేయదు.
ఇది 1 మినిట్‌లో వర్క్ చేయదు, 3 మినిట్స్‌లో వర్క్ చేయదు, 5 మినిట్స్‌లో కూడా వర్క్ చేయదు. ఇది ఓన్లీ వర్క్ చేసేది 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్‌లోనే. ఇలా మీరు ఈఎంఏ అనాలిసిస్ చేసుకుంటా మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ మార్కెట్ అనుకోండి ఒక 22 లైవ్ సెషన్స్ ఉన్నాయి. దాని లోపల 18 డేస్ టు 15 డేస్ ఈఎంఏ అనేది మీకు సపోర్ట్ ఇస్తది. ఇంట్రాడే ట్రేడ్ చేయనికే. మీరు ఉన్నారు. కొత్తగున్నారు మార్కెట్‌లో. మీరు మార్కెట్‌లో నేర్చుకోవాలనుకుంటున్నారు. సో, మీరు 25 ఈఎంఏ అనేది యూజ్ చేయండి. ఇది చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. దీన్ని బేస్ చేసి నేను ట్రేడ్స్ కూడా ప్రొవైడ్ చేశాను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఆల్ సక్సెస్ అయ్యేది ఈ ఈఎంఏ మీదనే. నేనైతే 99-100% నేను యూజ్ చేసేదేంటంటే ఓన్లీ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్. దాని తప్ప నేను వేరే అనాలిసిస్ యూజ్ చేయను. కానీ ఈఎంఏ నేను ఓన్లీ ఫర్ సపోర్ట్ పెట్టుకుంటాను. మొత్తం ఈఎంఏ మీదనే నేను రిలై అయిపోను. ఇప్పుడు ఈఎంఐ చూపిచ్చింది. కింద క్యాండిల్ క్లోజ్ అయింది. సెల్లింగ్ ఎళ్తది. అట్లుండదు. ఈఎంఐ అనేది ప్రీవియస్ బ్రేక్‌డౌన్స్, ప్రీవియస్ బ్రేకౌట్స్, ఇండైరెక్ట్ బ్రేక్‌డౌన్స్, ఇండైరెక్ట్ బ్రేకౌట్స్ ఉంటేనే మార్కెట్ అక్కడ సపోర్ట్ ఇస్తది. దాని తప్ప మీరు వేరేలా దీన్ని యూజ్ చేయాలనుకుంటే మీకు లాసే అయితదిక్కడ. సో, నేను మీకు చెప్పేదేందంటే మార్కెట్‌లో మీరు ట్రేడ్ చేయాలంటే మీకు అనాలిసిస్ వచ్చి ఉండాలి. ఇండైరెక్ట్స్ ఏంటివి, డైరెక్ట్స్ ఏంటివి అవి మీకు తెలిసి ఉండాలి. దాని తర్వాత దాన్ని ఇంట్రాడేలో బేస్ చేసుకుంటా దానిలో ఈఎంఐ పెట్టుకుంటా మీరు ట్రేడ్ చేస్తేనే మార్కెట్‌లో మీరు ఇంట్రాడేలో సక్సెస్ అయితారు. అలా గాకుండా ఈఎంఐ బెట్టుకున్నాము. మనకి ఇండైరెక్ట్ బ్రేకౌట్స్ తెలవవు, బ్రేకౌట్స్ తెలవవు, ఏం తెలవవు. అయినా మనం ట్రేడ్ చేస్తున్నాము, ప్రాఫిట్ తీసుకుంటున్నాము అంటే కాదు. 2, 3 ట్రేడ్స్ ప్రాఫిట్ అయితాయేమో. ఫోర్త్, ఫిఫ్త్ ట్రేడ్‌లో అయితే మొత్తం లాసే అయితది. సో, మీకు ఈఎంఐ పెట్టి యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు రావాల్సింది ఇండైరెక్ట్ బ్రేకౌట్స్, ఇండైరెక్ట్ బ్రేక్‌డౌన్, డైరెక్ట్ బ్రేకౌట్స్, డైరెక్ట్ బ్రేక్‌డౌన్. అండ్ దీని లోపల గూడా ఇంకా చాలా అనాలిసిసెస్ ఉన్నాయి. మనకు వచ్చే వీడియోలో నేను మీకు అప్డేట్ ఇస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.